సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా సో మన పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ డేట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం సో మనకైతే రీసెంట్ వీడియోలో నేను చెప్పాను. సో మనకైతే పీకేఎల్ 11 ఆక్షన్ ఎప్పుడు జరుగుతుంది అని మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను కాబట్టి సో ఆ వీడియోని ఇంకెవరైనా చూడకపోతే మాత్రం సో కింద డిస్క్రిప్షన్ మనకైతే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను కాబట్టి సో వెంటనే వెళ్ళి చూడండి. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో మనకైతే పీకేఎల్ సీజన్ 11కి సంబంధించిన ఆల్ టీమ్ రిటర్న్ లిస్ట్ మనకైతే ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ మనకైతే తెలుగు టెస్ట్ ఇంకా మనకైతే కేటగిరీస్లో మనకైతే ఏ ప్లేస్ మనకైతే ఉన్నారో అది కూడా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియో ఎండర్ చూడండి. సో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా చూసుకుంటే మాత్రం సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ మనకైతే ఇంకో 1 monthలో జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే రిటర్న్ లిస్ట్ అయితే రావాలి. సో మనకైతే రిటర్న్ లిస్ట్ ఎలా వస్తుందంటే సో ముందుగా వచ్చేసి మనకైతే మన ప్రో కబడ్డీ అఫీషియల్స్ దగ్గర నుంచి మనకైతే డేట్ అనేది అఫీషియల్గా అయితే అనౌన్స్ అవ్వాలి. సో మనకైతే పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ డేట్ అనేది కాబట్టి సో ఆక్షన్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత సో మనకైతే ప్రతి ఒక్క టీమ్స్ వచ్చేసి మనకైతే మషాల్ స్పోర్ట్స్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్ వచ్చేసి మనకైతే సబ్మిట్ చేసిన తర్వాత ఒక 1 week లోపు సో మనకైతే ప్రతి ఒక్క టీమ్స్ ఒక రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్ అయితే తప్పకుండా అయితే వస్తుంది కాబట్టి సో ముందుగా వచ్చేసి మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ అయితే రావాలి కాబట్టి సో మనకైతే ఈ మంత్ ఎండ్లో సో తప్పకుండా మన పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్ డేట్ అనేది మనకైతే అనౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టెన్స్ టీమ్ వచ్చేసి సో మనకైతే కేటగిరీ లిస్ట్లో సో మనకైతే ఏ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉందని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేటగిరీలో కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే కేవలం పవన్ శ్రావత్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మనకైతే ఉండొచ్చు ఆర్ మనకైతే ఉండకపోవచ్చు కాబట్టి సో ఏ కేటగిరీలో సో మనకైతే ఒక పవన్ శ్రావత్ తప్ప సో మనకైతే వేరే ప్లేస్కి అయితే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఇక బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో సో హాఫ్ ఆఫ్ ద టీమ్ వచ్చేసి మనకైతే డివైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనకైతే బి కేటగిరీ అండ్ మనకైతే సి కేటగిరీలో సో ఫ్రెండ్స్ మనకైతే ఏ కేటగిరీలో ఉండే ఛాన్స్ అయితే లేదు. సో మనకైతే ఎందుకంటే లాస్ట్ సీజన్ అంతగా మనకైతే ప్లేయర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు కాబట్టి సో ఈసారి కూడా సో మనకైతే ఏ కేటగిరీలో సో ఒక పవన్ శ్రావత్ తప్ప సో మనకైతే వేరే ప్లేస్ ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో ఒకవేళ పవన్ శ్రావత్ కూడా సో మనకైతే ఏ కేటగిరీలో కనిపించకపోతే సో మనకైతే తప్పకుండా బి కేటగిరీలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకున్నారో సో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే అని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.